ఆలివ్ రిడ్లే సముద్రపు తాబేలు జాతి క్రమంగా కనుమరుగవుతోంది. వాతావరణంలో మార్పులు కూడా వీటికి కారణంగా భావిస్తున్నారు అధికారులు. వాటి సంరక్షణ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రతి ఏడాది గుడ్లు పెట్టడానికి వచ్చే తాబేళ్ల సంఖ్య తగ్గుతోంది. కాకినాడ కోనసీమ జిల్లా సముద్ర తీరంలో తాబేళ్లు పెట్టే గుడ్లను సంరక్షించి పిల్లలు పొదిగిన తర్వాత వాటిని సముద్ర తీరంలో వదులుతారు. దానికోసం సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. నిరంతరం మానిటరింగ్ చేసేలా సిబ్బంది ఉంటారు. అయితే ప్రతి ఏడాది అంతకంతకు తాబేళ్ల సంఖ్య తగ్గిపోతోంది. దాంతో పిల్లలను సముద్రంలో వదలడానికి పెద్దగా అవకాశాలు ఉండటం లేదు. వాటి లెక్కలు చూసి అధికారులే ఎందుకీ పరిస్థితులు వచ్చాయో అంచనా వేయలేకపోతున్నారు. తాబేళ్లు ఇసుకలో గుడ్లు పెట్టి వెళ్లిపోతాయి. వాటిని ఇతర జంతువులు నాశనం చేయకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారు. తర్వాత వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలిస్తారు. కొద్ది రోజుల పాటు సంచుల్లో, గంపల్లో ఉంచుతారు. అక్కడ సహజ సిద్ధంగా ఉండేలా గూడును తయారు చేసి అందులో గుడ్లను పెడతారు. ప్రతి గూడుకి ఒక నంబర్, గుడ్లు పెట్టిన తేదీని నోట్ చేసుకుంటారు. టెంపరేచర్ 28 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే ఆడ తాబేళ్లుగా, తక్కువగా ఉంటే మగ తాబేళ్లుగా అంచనా వేస్తారు. గుడ్లు పిల్లలుగా మారడానికి 45 నుంచి 60 రోజుల వరకు సమయం పడుతుంది. దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా ఉంటుంది. అయితే జిల్లాలోని తీర ప్రాంతంలో తాబేళ్లు వచ్చి గుడ్లు పెట్టడానికి అనుకూలంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. 5 నెలల పాటు వీటిని ఫాలో చేశారు. అయితే గత 4 ఏళ్లుగా తాబేళ్లు పూర్తిగా రావడం తగ్గిపోయాయి. ఆలివ్ రిడ్లే జాతి మెల్లిగా కనుమరుగవుతోంది. వాటి సంఖ్య ప్రమాదకర స్థితిలో పడిపోయింది. కొన్ని చోట్ల చనిపోయి ఉంటున్నాయి. వాతావరణంలో మార్పులు కూడా వీటికి కారణంగా భావిస్తున్నారు అధికారులు. అంతకు మించి చేసేదేమీ లేదని చెప్తున్నారు. ఈ పరిణామంతో పిల్లలను కూడా వదిలే పరిస్థితి క్రమంగా డౌన్ అవుతోంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి వాటిని తీర ప్రాంతాలకు వచ్చే వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.